ఇప్పుడు ఈ మేడం ఉంది, ఈ మేడము పొద్దున్న 4 ఇడ్లీలు తింటుంది, నేను 3 ఇడ్లీలు తింటా. ఆ మేడంకి నేను 50 ఇడ్లీలు పెట్టి తినండి 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 అంటే తినగలుగుతుందా? ఎందుకు రుద్దుతారు మీరు? 24 గంటలు ధ్యానము, వారం రోజులు ధ్యానము, 15 రోజులు అఖండ ధ్యానము, బాత్రూమ్ కూడా పోకుండా ధ్యానం చేయండి. ఇవన్నీ లేవు. ఇవన్నీ మొట్టమొదటిగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళకు ఒక కైండ్ ఆఫ్ రిపల్షన్. వాళ్ళు ఇంకోసారి ధ్యానం చేయాలంటే భయపడేలాగా వాళ్ళ మీద రుద్దుతున్నారు మీరు. బుడ్డి అడుగులు వేయాల. బుడ్డి అడుగులు చిన్నప్పుడు మీరు అమ్మ పుట్టంగానే ఇక్కడి నుంచి విజయవాడ వరకు ఉరికేస్తారా మీరు? పుట్టంగానే బుడ్డ అడుగులేసి నడిచి తర్వాత రన్నింగ్ చేస్తారా? ఏం చేస్తారు మీరు? ఆధ్యాత్మిక సాధన అంటే ఫస్ట్లో బుడ్డ అడుగులు వేయాలి. అరగంట చేస్తూ ఉంటే మీకు తెలుస్తుంది దాన్ని ఇంకెంత పెంచాలని. ఈ అరగంట కూడా సోమవారం అరగంట చేస్తారు, వచ్చే నెల ఆఖరి తేదీలో మళ్ళీ ధ్యానం చేస్తారు. మళ్ళీ ఈ 49 రోజులు ఏమైనట్టు? ఏదైనా సాధన మీరు భౌతికంగా జిమ్కి పోండి, మీ భావాల పరంగా పూజలు చేసుకోండి, మనసుకు సంబంధించిన ధ్యానము ఏదైనా చేస్తే రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయండి, లేకపోతే మొదలు పెట్టకండి. ఏదైనా చేస్తే క్రమం తప్పకుండా, లయం తప్పకుండా, లేదా మొదలు పెట్టకండి. ఇప్పుడు ఏమైపోతుంది అంటే మన పిరమిడ్ సొసైటీలో ఈ భూమి మీద ఎంతమంది ధ్యానం మొదలుపెట్టారు అన్నది లెక్క కాదు. ఇప్పుడు లెక్కంతా ఎంతమంది క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నారు అన్నది లెక్క. అర్థమైందా? ఇప్పుడు నేను 4 నుంచి 5 పదాలు చెప్తా. ఓకే, 4 నుంచి 5 పదాలు చెప్తా. ఆ పదాలు మీకు వర్తిస్తాయా లేవా అని మీరు చూసుకోండి, నన్ను చూడకండి. నేను ఒక సూత్రం చెప్తున్నా. నా నోటి నుంచి వచ్చే మాటలకు నేను బాధ్యత తీసుకుంటా. మీ చెవులోకి పోయిన మాటలకి, మీరు అర్థం చేసుకున్న మాటలకి నేను మాత్రం బాధ్యత తీసుకోను. నా ఇంటెన్షను, నా సంకల్పము, నా మోటివ్, నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందన్న దాని మీద నేను బాధ్యత తీసుకుంటా. నేను మాట్లాడే పదాలకు మీ బుర్రలో మీరు ఏవేవో అర్థాలు పెట్టుకుంటే వాటికి నేను మాత్రం బాధ్యత తీసుకోలేదు. అర్థమవుతుందా? సో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే, మీరు ఆనాపానాసతి బుద్ధుడు చెప్పిన, బ్రహ్మశ్రీ పత్రిజీ చెప్పిన ధ్యానం చేయండి, లేకపోతే చెయ్యకపోండి, మీ ఇష్టం. ఓకే, భూమి మీద ధ్యానం చేస్తున్నాము అంటే ఏంటి అంటే, మొట్టమొదటి స్టేటు ఏ ధ్యానం చేసినా, ఎస్పెషలీ సులభమైన ఆనాపానసతి చేస్తే ఏమవుతుంది అంటే, నిద్రావస్థలో ఉన్న మీ పంచేంద్రియాలు నిద్ర లేవాల. ఓకే, ధ్యానం చెయ్యకముందర నేను ఎందుకు టీవీ చూస్తున్నానో నాకే తెలీదు. అంటే నా కళ్ళు ఎందుకు పనిచేస్తున్నాయో నాకు తెలియదు. నా చెవులు ఎందుకు మీ మాటలు, అనవసరపు మాటలు వింటున్నాయో దాని మీద అవగాహన లేదు నాకు. నేను ఎందుకు మాట్లాడుతున్నానో నాకే తెలియదు. ఎందుకు అందరికి షేక్ హ్యాండ్ ఇస్తున్నానో తెలియదు. అర్థమవుతున్నా? ఎప్పుడు నిద్రపోతున్నానో తెలీదు, ఎప్పుడు నిద్రలేస్తున్నానో తెలీదు. అది నా స్థితి. ఇప్పుడు నేను ధ్యానం మొదలు పెడితే మొట్టమొదటిగా మార్పు రావాల్సింది ఏంటంటే, నేను అనవసరమైనవి కళ్ళతో చూడకూడదు. మీరేమంటారు? సార్, నేను పిరమిడ్ మాస్టర్ని, సీనియర్ మాస్టర్ని, నేను అప్పుడప్పుడు చూస్తాను సార్ అంటారు. నడవదు. నువ్వు ధ్యానం చేసినావంటే అనవసరమైతే చూడొద్దు. ఫస్ట్
నువ్వు మాస్టర్వి అంటే కనుక నువ్వు అనవసరమే వినొద్దు, కానీ వినాల్సి వస్తుంది సార్. అర్థమవుతుందా? ఇష్టం లేకపోయినా వానికి షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వస్తుంది సార్. మిమ్మల్ని నువ్వు ధ్యానం చేయకముందరా ధ్యానం చేసిన తర్వాత ఏంది తేడా నా తలకాయ. అర్థమవుతుందా? సో ధ్యానం చేస్తే మొట్టమొదటి స్టేట్ అంటే వేకింగ్ అప్. అంటే నీ భౌతిక శరీరం నిద్రలేయదు, నీ లోపటున్న భావాలు, మనసు, ఆత్మ నిద్రలేయటం అని అర్థం. టక 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 తయారైపోతారు, వచ్చేస్తారు. వచ్చేసి 20 సంవత్సరాలు చేయండి, 200 జన్మలు చేయండి, 400 జన్మలు చేయండి, మధ్యలో బ్రేక్ తీసుకొని అక్కడికి పోతారు, హైదరాబాద్కి పోయి అక్కడ ఏదో గత జన్మలు చూసుకొని వస్తాము అంటారు. ఇంకొకడు ఒక షాప్ పెడతాడు, మీ భవిష్యత్ జన్మలు చూపెడతామని. ఓ పక్కన ధ్యానం కంటిన్యూ చేస్తుంటారు, అప్పుడప్పుడు గతంలోకి పోతారు, అప్పుడప్పుడు భవిష్యత్తులోకి పోతారు, అప్పుడప్పుడు ఆకాశిక రికార్డులు చదువుతారు, ఎక్కడికంటే అక్కడికి పోతారు. వచ్చి మళ్ళీ ఏం తెలియని వాళ్ళగా ప్రశ్నలు అడుగుతారు. మీరు అందరూ ఏం చేస్తున్నారంటే స్పిరిచువల్ షాపింగ్ చేస్తున్నారు. ఇక్కడ 10 సూపర్ మార్కెట్లు ఉన్నాయి భూమి మీద, ఒక్కొక్కరు ఒక్కొక్క సూపర్ మార్కెట్ పెట్టుకున్నారు. వాటన్నిటికీ మీరు పోతున్నారు. ఎక్కడన్నా ధ్యానం చేసిన వాడు ఏ సూపర్ మార్కెట్కు పోవద్దు అని మా గురువుగారు నేర్పిలే. ఎన్ని సూపర్ మార్కెట్లన్నా పెట్టుకోండి, మీరు ఎన్ని సూపర్ మార్కెట్లు తిరిగినా ఫైనల్గా ఆనాపానసతి వస్తారు అని ఆయన 1989లో చెప్పాడు. మీరు పొయ్యి అక్కడ ఏం నేర్పిస్తారు అన్నది నేర్చుకుంటే ఆనాపానసతి సులభమా, అది నేర్పించింది సులభమా అంటే ఇది సులభమైతే దీన్ని ఎంచుకుంటారు, అది సులభమైతే ఏం ఎంచుకుంటారు మీరు? దాన్ని ఎంచుకుంటారు. కానీ మిమ్మల్ని ఎవరైనా కట్టడి చేస్తున్నారో పోవద్దని? చూడండి, మీకు స్వేచ్ఛనిచ్చి సహనంగా మిమ్మల్ని అన్ని షాపులకు తిరిగిచ్చినా గమ్మున చూస్తూ ఉన్న వాళ్ళని ఫస్ట్ స్టేజ్ ఏం చేస్తారంటే వాళ్ళు చూస్తూ ఉంటారు. వాళ్ళు వేకింగ్ అప్ అంటే నిద్ర నుంచి భౌతికంగా లేచారా, నిద్ర నుంచి వాళ్ళు భావాలు నిద్ర లేచాయా, వాళ్ళ మనసు నిద్ర లేచిందా, వాళ్ళ ఆత్మ కూడా నిద్ర లేచిందా అన్నది ఫస్ట్ కేటగిరీ. మరి నిద్ర లేచారా మీరు? భౌతికంగా ఇక్కడ ఉన్నారు, మీ భావాలు నిద్రపోతున్నాయి, మీ మనసు నిద్రపోతుంది. నాకేడే తెలిసేసి వస్తుంది నా కళ్ళకి. పక్కన వాళ్ళు తిట్టినప్పుడు మీరు కరుణ చూపెడితే అమ్మా ఈవిడకు భావాలు కూడా బాగున్నాయిరా బాబు, ఆవిడ ఎవరి గురించి నెగిటివ్గా మాట్లాడకపోతే అమ్మ ఆవిడ మనసు కూడా నిద్ర లేచిందిరా బాబు అనుకోవచ్చు. ఇక్కడ ఎవరు చూసినా కొట్టుకొని చేస్తున్నారు. సో మొట్టమొదటి స్టేజ్ వేకింగ్ అప్. 80% మంది ఇంకా నిద్రావస్థలోనే ఉన్నారు, నటిస్తున్నారు నిద్ర లేచినట్టు. అందుకోసమే ఈ ఘర్షణలు, ఈ కాన్ఫ్లిక్ట్లు. మరి మీరు ఏ స్టేట్లో ఉన్నారు అని చెప్పండి. నిద్రావస్థ నుంచి లేచిన స్టేట్ని అడిగేది నేను. వేకింగ్ అప్లో ఎంతసేపు ఉంటున్నారు? గంట ఉంటున్నారా, 2 గంటలు ఉంటున్నారా, 1 నెల ఉంటున్నారా, 6 నెలలు ఉంటున్నారా, సంవత్సరం ఉంటున్నారా? మన సంస్థ నిద్రావస్థలో ఉందా, వేకింగ్ స్టేట్లో ఉందా? మన ట్రస్టీస్ నిద్రపోతున్నారా, నిద్ర లేచి మేల్కొని మిమ్మల్ని కూడా మేల్కొలుపుతున్నారా? అది మీ జవాబులు చెప్పుకోరు. ఫస్ట్ది ఏంటి? వేకింగ్ అప్. వేకింగ్ అప్ అంటే మనము గతంలో నిద్రావస్థలో ఉంటే కదా నిద్ర లేచేది. మీరు ఆల్రెడీ బుద్ధులు ఎప్పుడో నిద్ర లేచేసారు, ఊరికే టైంపాస్కి వచ్చినప్పుడు మీకు ఎందుకండి వేరే వాళ్ళు నిద్రావస్థలో ఉంటే మీ తలకాయ నొప్పి? మీరే నిద్ర లేదు, అది ఒప్పుకోవడానికి పెద్ద తలకాయ నొప్పులు క్రియేట్ చేస్తున్నారు. ఫస్ట్ అంగీకరించండి. అరే ఎంతో కొంతసేపు నేను కూడా నిద్రావస్థలో పోతున్నారా, నేనే కంప్లీట్గా వేకప్ చేయగలరా అన్నప్పుడు అక్కడ మీరు సాధన మీద దృష్టి పెడతారు. సాధన అంటే ఏంటి? 10,000 గంటల ధ్యానం. 10,000 గంటల ధ్యానం ఒక 40 రోజులు, అరగంట 40 రోజుల తర్వాత మీరు పెంచుతారా, వేరే వాళ్ళతో సామూహికంగా ధ్యానం చేస్తారా, మీ ఇష్టం. మొట్టమొదటి అడుగులు వేసేటప్పుడు మెల్లగా మొదలు పెట్టండి. అర్థమవుతుందా? ఈ వేకింగ్ అప్ స్టేట్ తర్వాత సెకండ్ స్టేట్ గ్రోయింగ్ అప్. అంటే నేను ధ్యానంకి అర్థమైంది, కర్మ సిద్ధాంతం అర్థమైంది, కానీ నేను ఎందుకు అప్పుడప్పుడు ఈ ద్వేషాలకి, భయానికి, అసూయకి లోనవుతున్నాను,
లేదు లేదు నేను నన్ను సరి చేసుకోవాలి, ఎలా సరి చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు అన్నది సెకండ్ స్టెప్. నా భావాలని, నా మనసుని, నా ఆత్మకి ఇంకా నేను క్లోజ్ కావాలి. అది గ్రోయింగ్ అప్ స్టేట్. ఇక్కడ ఏం చేస్తున్నారు మీరు? దండమని దుంకేస్తున్నారు. అరగంట గంట ధ్యానం చేస్తారు, ఒక 20 రోజులు ధ్యానం చేస్తారు. 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 4 సంవత్సరాల తర్వాత ఏదో ఆడియో వీడియో వినేసి ఏం చేస్తారంటే, సార్ నేను ముంగటి వాళ్ళని నిద్ర లేపడానికి పోతున్నా సార్ అంటారు. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఈ గ్రోయింగ్ అప్ స్టేజ్లో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనసులో 2 ఉంటాయి. ఎప్పుడు మనసులో ఎప్పుడు 2 ఉంటాయి. ఒకటేంది, ఏ సందర్భము ఏం చెప్పాడు, కంటెంట్, కాంటెక్స్ట్. కంటెంట్ అంటే ఏంటి? పత్రి గారు మాకు 1989లో ఒక కాన్సెప్ట్ చెప్పారు. కాన్సెప్ట్ చెప్పారంటే ఏంటి? కంటెంట్. ఇప్పుడు ధ్యాన జగత్తులో ఏముంటుంది? వివరణలు. ఈ కాన్సెప్ట్ ఇది కంటెంట్ ఉంటుంది కదా, ఉంటుందా? ఇటు సైడ్ ఏమో ఎప్పుడు కంటెంట్ చూస్తుంటుంది, వీడేం మాట్లాడుతున్నాడు అని. ఇటు సైడ్ బుర్రేమో కాంటెక్స్ట్ చూస్తుంది, ఏ సందర్భము. అర్థమైందా? సందర్భము, కంటెంట్, ఈ 2 ఉంటాయి. ఇప్పుడు ఏమైపోయింది అంటే, పత్రి గారు 1990లో ఒక కాన్సెప్ట్ చెప్పారు. ఏమని చెప్పాడు? ఇఫ్ యూ ఫైండ్ బుద్ధ ఆన్ ద రోడ్, కిల్ హిమ్. ఏమని చెప్పాడు? బుద్ధుడు మీకు రోడ్డు మీద తటస్థపడితే చంపేరా బాబు అన్నాడు. అంటే ఏమని అర్థమైంది మీకు? ఇంద్రబాబు ఈయన ఇట్లా అంటున్నాడు అని అర్థమైంది. దాని అంతరార్థం ఏంటి? మీ మనసులో ఏదైతే మీరు వింటారో, చూస్తారో అదే మీకు అడ్డంకి, దాన్ని తీసేయండి అని చెప్పాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? పిఎంసి ఛానల్ ఉంది, ఒక 200 యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఏ టైంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకుంటారో నాకేడ తెలిసి వస్తుంది. ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే మీకు ఏమర్థమవుతుంది? పత్రి గారి కాన్సెప్ట్ ఒకటి వింటారు మీరు, అవునా కదా? ఆయన 1,00,000 కాన్సెప్ట్లు చెప్తే మీరు ఏ కాన్సెప్ట్ విన్నట్టు? ఒక కాన్సెప్ట్ విన్నారు. ఇటు సైడ్ కూర్చున్న వాళ్ళు ఒక కాన్సెప్ట్ విన్నారు. కాన్సెప్ట్ విని మీటింగ్కి వచ్చారు. వీళ్ళేమంటారు? పత్రి గారు చెప్పారు పొద్దున్న 4 గంటల నుంచి 5 గంటల వరకు ధ్యానం చేయమని అని వాళ్ళు ఒక వీడియో చూశారు. వీళ్ళేం చూశారు? పత్రి గారు పౌర్ణమి రోజు ధ్యానం చేయమని చూసిన వీడియో చూశారు. వీళ్ళేమంటారు? పౌర్ణమి రోజు చేయమన్నాడు, మీరేంది 4 గంటలు ధ్యానం చేయమంటున్నారు అని వీళ్ళు అంటారు. అంటే మీ మనసులో మీరు ఆయన చెప్పిన కాన్సెప్ట్ని గడ్డగట్టకపోయేటట్టు ఆ బుర్రలో పెట్టుకున్నది ఎవరు? మీరే. ఇప్పుడు నేను ఏదైనా కొత్త విషయం చెప్తా, ఆ బుర్రలో ఆ కాన్సెప్ట్ నుంచి మీరు వింటారు నన్ను. అబ్బా వీడేంది ఇట్లా మాట్లాడతాడు, ఈ టోపీ పెట్టుకుని వచ్చి వీడు హైదరాబాద్ నుంచి. మీ మనసులో ఆ క్రిస్టలైజ్ కరుడు కట్టిన కాన్సెప్ట్స్ని తీసేయాల్సిందే పని ఎవరిది? మరి చేస్తున్నారా? ఎవరైనా గురువు 1,00,000 కాన్సెప్ట్లు చెప్తే 1 2 3 4 5 6 7 8 9 10 ఆ లెవెల్ చెప్తారా? ఆ సందర్భానికి అవసరమైన కంటెంట్ ఇస్తారా? మళ్ళా ఏ సందర్భంలో ఓషో అలా అన్నాడు, ఏ సందర్భంలో ఈ బుక్ రాయాల్సి వచ్చింది, ఏ సందర్భంలో ఆయన అలా నిర్ణయం తీసుకున్నాడు, ఇవన్నీ వాళ్ళ చైతన్య స్థితి మీద ఆధారపడి ఉంటాయి, మీ స్థితి మీద ఆధారపడి ఉండవు. ఓ ఆ బోర్మన ఇన్ఫర్మేషన్ తీసుకుపోతున్నారు, ముంగట వెళ్ళి మీద వేస్తున్నారు. చూడండి చూడండి చూడండి, వాడు చూసి 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 మనసంతా నిండిపోతుంది. వానికి కన్ఫ్యూజన్ వస్తుందా, క్లారిటీ వస్తుందా? మళ్ళీ ఒక కాన్సెప్ట్ క్లారిటీ ఇవ్వాలా, కన్ఫ్యూజన్ ఇవ్వాలా? మళ్ళీ క్లారిటీ ఇచ్చే పని ఒకటన్నా చేస్తున్నామా? పొద్దుగా లేచి నుంచి హైదరాబాద్ నుంచి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా నుంచి అందరినీ కన్ఫ్యూజ్ చేసుకుంటూ తిరుగుతున్నారు.
ఏ సందర్భంలో ఏ కాన్సెప్ట్ సందర్భంని చెప్పరు. మళ్ళీ సందర్భం చెప్పాల్సి వస్తే ఇక స్టేజ్ మీదకి ఎక్కి నేను పత్రి గారితో ఆయన పళ్ళు దొమ్ముకున్నప్పటి నుంచి నేనే ఉన్నా, ఆయనకు నేనే స్నానం చేయించా, ఆయనకు నేనే షర్ట్ వేసా, ఈ యకశకలు స్టార్ట్ అవుతున్నాయి. ఎక్కడికి పోతున్నారు మీరు? గ్రోయింగ్ అప్, మీ ఆత్మ ఈ ఆర్గనైజేషన్ని గ్రో చేస్తున్నారా? రాజమండ్రిలో ఉన్న మనుషుల యొక్క చైతన్యంని నిద్ర లేపుతున్నారా? ఆ నిద్ర లేపిన వాళ్ళని ఎదుగుదలకు తోడ్పడుతున్నారా? లేకపోతే ఇద్దరిని గుంజుకొని మళ్ళీ నిద్రావస్థలకు తీసుకెళ్తున్నారా? నిర్ణయించుకోవాల్సింది మీరు, నేను కాదు. మొట్టమొదటిది ఏది? వేకింగ్ అప్. రెండవది ఏది? గ్రోయింగ్ అప్. ఈ గ్రోయింగ్ అప్ దగ్గర పంచాయతీలు స్టార్ట్ అయినాయి. నువ్వు లోపల వెళ్ళి నువ్వు ఎదుగుతే ముంగటోనికి ఏదైనా సాయం చేస్తావు. నీ తలకాయ నువ్వు ఎదగకుండా 40 సంవత్సరాలు అవుతుంది, ఇంకేం సాయం చేస్తావు అని నా తలకాయ. ఎప్పుడు చూడు పిట్ట కథలు, స్టేజ్లు ఎక్కాలా, మీటింగులు పెట్టుకోవాలా, పిట్ట కథలు చెప్పాలా. వేకింగ్ అప్, గ్రోయింగ్ అప్. తర్వాత మూడవది చెప్పండి, క్లీనింగ్ అప్. క్లీనింగ్ అప్ అంటే నీ సుప్త చైతన్యంని క్లీన్ చేసుకుంటున్నావా లేదా? మన ఆర్గనైజేషన్ సుప్త చైతన్యంని క్లియర్ చేస్తున్నామా లేదా? రాజమండ్రి సుప్త చైతన్యంని క్లీన్ చేస్తున్నామా లేదా? ఆంధ్రప్రదేశ్ సుప్త చైతన్యంని క్లీన్ చేస్తున్నామా లేదా? సౌత్ ఇండియా సుప్త చైతన్యంని క్లీన్ చేస్తున్నామా లేదా? ఇండియా సుప్త చైతన్యం క్లీన్ చేస్తున్నామా లేదా? భూమి మీద అన్ని దేశాల సుప్త చైతన్యం క్లీన్ చేసుకుంటే మనం ఆత్మ గురించి ఎంటర్ అయినట్టు. ఈ సుప్త చైతన్యము క్లీనింగ్ దాంతో ఇవి ఉంటాయి. ఏవి? 5 రోజులు 7 రోజులు మీరు ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయితే ఆ 5 రోజులు 7 రోజులు ఎందుకు ప్రోగ్రామ్ పెడతారు అంటే మీ సుప్త చైతన్యంని క్లీన్ చేసేసి వాటిలో కొంచెం వెలుగు నింపితే మీరు దినచర్యలలో ఒక వెలుగుతో మీ జీవితం జీవించవచ్చు అని ఆ ప్లాన్తో ఈ 5 రోజులు వారం రోజుల రిట్రీట్స్ పెడతారు. సేత్ కానీ రంత కానీ ఇవన్నీ ఎందుకు పెట్టాలి అంటే, ఓహో వీళ్ళు బుడ్డ అడుగులు వేశారు, ఇప్పుడు ఎంతో కొంత వేకప్ అయిపోయింది, గ్రోఅప్ కావాలని ఉంది. క్లీనింగ్ అప్కి వాళ్ళకు ఒక 7 రోజులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సుప్త చైతన్య భయం. కొందరికి భయాలు ఉంటాయి, ఎంత ధ్యానం చేసినా భయాలు పోవు. కొందరికి ఎంత ధ్యానం చేసినా వాళ్ళలో ఉన్న ద్వేషం పోదు. కొందరికేమో చావు భయం. కొందరికి మా ఇంట్లో వాళ్ళందరూ సెటిల్ అవుతారో లేరో అనే భయంతో వాడు ధ్యానం చేయలేడు. అర్థమవుతున్నాయా? ఈ క్లీనింగ్ అప్కి ఎంతో కొంత ఈ 7 days 5 days రిట్రీట్లు కావాలి. మీరు అందరూ అన్నీ అటెండ్ అవుతారా లేదా? నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఇన్ని అటెండ్ అయినప్పుడు మీ లోపల ఎంత క్లీన్ అయింది? రాజమండ్రిలో ఇప్పుడు 100 మంది ఉన్నారు అనుకోండి, రాజమండ్రిలో 3.5 అంటే 35 మంది కనుక వాళ్ళు వేకింగ్ అప్ అయిపోయి గ్రో అప్ అయిపోయి క్లీనప్ అయిపోయినరు అంటే ఆ మిగతా 97% నెగిటివిటీ మీ మీద పడదు. ఇప్పుడు మన గ్రూప్లో ఒక 10,000 మంది ఉంటే 3,500 మంది నిజంగా ధ్యానం చేస్తే మిగతా వాళ్ళ గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు, ఆలోచించే అవసరం లేదు. అంటే ఏంటి? ఆ క్రిటికల్ మాస్ కూడా చేరట్లేదు మనం. ఈ 3.5% అన్న సంపాదిస్తే వీళ్ళకి అన్నం పెట్టచ్చు. అంటే ఈ 3.5% కూడా ఇంకా నిద్రావస్థలోనే ఉందని స్టాటిస్టిక్స్గా అర్థమవుతుంది. ఫస్ట్ది ఏంటి? వేకింగ్ అప్. రెండవది గ్రోయింగ్ అప్. మూడవది క్లీనింగ్ అప్. నాలుగవది షోయింగ్ అప్. నాలుగవది షోయింగ్ అప్ అంటే అప్పుడు నేను సేవకు రెడీగా రా బాబు, నేను ఎవడన్నా అవసరానికి పిలిస్తే నేను వస్తాను రాజమండ్రికి అన్నది నాలుగవది షోయింగ్ అప్. మీరు ఫస్ట్ది చేయరు, రెండవది చేయరు, మూడవది చేయరు, 1, 4 చేస్తాం సార్. అప్పుడప్పుడు నిద్రపోతాం, అప్పుడప్పుడు నిద్రలేస్తాం,
సర్వీస్ చేస్తాం. సర్వీస్ అంటే ఏంటంటే ముంగుటను కూర్చోబెట్టి నువ్వు విన్న కాన్సెప్ట్లను వాని మీద రుద్దుతా. ఎట్లా రుద్దుతారు? అదేదో పత్రిక గారు నాకు ఒక్కనికే చెప్పినట్టు, ఇంకెవ్వరికి చెప్పనట్టు ముంగుటోళ్ళకి రుద్దుతా. మళ్ళీ అది సర్వీస్ అవుతుంది, ఆధ్యాత్మిక సేవ అవుతుంది. అది మరి షోయింగ్ అప్. ముంగటి వానికి ఒక ఆధ్యాత్మిక అవసరం ఉంది, ఆ అవసరానికి నీ దగ్గర జవాబు ఉంది, దాన్ని ఇవ్వడము సేవ. షోయింగ్ అప్ అంటే నీకు ఇష్టం వచ్చిన దాని మీద రుబ్బడం సేవ అని ఏ బుక్లో రాయలేదు, ఏ ఉపనిషత్తులో రాయలేదు, ఏ వేదాల్లో రాయలేదు, ఏ ఆధ్యాత్మిక న్యూ ఏజ్ బుక్లో రాయలేదు. సేవ అంటే నువ్వు ముంగటి వారిని ఆత్మలాగా చేసే పనిని మేము సేవలాగా తీసుకుంటాం, మిగతావి మేము తీసుకోం. చూడండి, మళ్ళీ ఈ 4 స్టేజ్లని ప్రతిరోజు మనం ఈ 4టికి మార్కులు వేసుకొని మనకు 4 సొంతంగా వేసుకొని గ్రూప్కి ఈ 4కి మార్కులు వేస్తే మనకి ఎన్ని మార్కులు వస్తాయి చెప్పండి? మీరు ట్రస్ట్ మీటింగ్ పెట్టుకొని మీరు డిసైడ్ చేసుకోండి. నా పని ఏంది? అరే ఆధ్యాత్మిక ఆర్గనైజేషన్లో ఇక్కడ లొసుగులు కనపడట్లేదు, వింటే కనుక చెప్పురా అని పంపించాడు. మీరు వింటే నేను చెప్తా, మీకు తెలుసు అంటే నేను విరామం తీసుకుంటా. అర్థమవుతుందా? ఎవరన్నా అడిగి అరే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాము, కొంచెం క్లారిటీ ఇరా అంటే నోరిపుతా. మీరు ఆల్రెడీ మేము ఫుల్ క్లారిటీలో ఉన్నాము, మాకు వచ్చే 500 జన్మలు కూడా అర్థమైపోయినాయి అంటే నేను ఎందుకు వాగాలేడ కూర్చొని? నేను పోయి వేరే పని చేసుకోవచ్చు కదా. నేను 30 సంవత్సరాల నుంచి ఇట్లనే చేస్తుంటా. సార్ అడిగితే బుక్ ఇస్తా, సార్ నా దగ్గరనే బుక్కులు ఉన్నాయి తీసుకో. గత 30 సంవత్సరాల నుంచి బై డిఫాల్ట్ ఏంటంటే ఏ పుస్తకం మా దగ్గరికి వచ్చినా అది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఆ ప్రజెంట్ మూమెంట్లో వస్తున్న ప్రాబ్లంకి సొల్యూషన్ ఉన్న పుస్తకాలే మా దగ్గరకు వస్తాయి. అది ఏంటో మళ్ళీ నాకు తెలియదు. ఆ పుస్తకంలో జవాబు ఉంటుంది కాబట్టి, ఆ పుస్తకం ఆయనకి ఇష్టం కాబట్టి, ఓహో దాంతో ఆయన క్లారిటీ వస్తుంది కాబట్టి ఆయన ఆఖరి శ్వాస వరకు నేర్చుకుంటూనే ఉన్నాడు. మేము ఆల్రెడీ నేర్చేసుకున్నామంటే నేను ఏం చెప్పాలి చెప్పండి? నేర్చుకుంటున్నాము అంటే మళ్ళీ 4 పదాలు వస్తాయి. వేకింగ్ అప్, గ్రోయింగ్ అప్, క్లీనింగ్ అప్, షోయింగ్ అప్. మళ్ళీ ఇప్పుడు రాజమండ్రికి మీ ఆధ్యాత్మిక సేవ అవసరం. ఏవి ఆపుతున్నాయి సార్ అంటే మీలో మీ భావాలు ఎదుగు స్పష్టత, మీ భావాల మీద మీకు అవగాహన వస్తే మీరు ముంగటని బాధను అర్థం చేసుకుంటారు. మనకే లోపల టన్నుల భయము, ముంగటని భయం ఎట్లా తీస్తాం? నేను ధ్యానం చేస్తే నా భయం ఎంత తగ్గింది, నేను ధ్యానం చేస్తే నాలో ఉన్న ద్వేషం ఎంత తగ్గింది, లేకపోతే నేను ధ్యానం చేస్తే నాలో ద్వేషం ఎందుకు పెరుగుతుంది? ఇవి తగ్గినోనికి ఆటోమేటిక్గా 3వ కన్ను తెరుచుకుంటుంది, ఆటోమేటిక్గా సూక్ష్మ శరీర యానం అవుతుంది. మళ్ళీ మీరు ఏ వర్క్షాప్లకు పోవాల్సిన అవసరం లేదు. మీకు సూక్ష్మ శరీర యానం ఆపేది మీలో ఉన్న భయము, అసూయ, కోపాలే. మీ 3వ కన్ను తెరుచుకోకుండా ఆపేవి మీ లోపల ఉన్నవి. అవి పోతేనే అవి తెరుచుకుంటాయి. మరి అవి తెరుచుకున్నోనికి కూడా కోపం ఉంటుంది, వానికి తెరుచుకున్నోనికి కూడా భయం ఉంటుంది. వానికి 3వ కన్ను తెరుచుకుందని నన్ను ఒప్పుకోమంటారా చెప్పండి? 3వ కన్ను తెరుచుకున్నవాడు ఫస్ట్ వాడి మీద వాడు 50,000 గంటలు వాడి మీద వాడు పనిచేసుకుంటాడు. మళ్ళీ తెరుచుకున్న దాన్ని ముంగటోని కోసం మూసుకోడు, దాన్ని ఎట్లా వాడుకోవాలని తెలుసుకుంటాడు. ఇది శాస్త్రీయమైన లెక్క. అంతేగాని మీరు ఎప్పుడు వచ్చారు, మీరు మొబైల్ ఫోన్ ఎప్పుడు కొనుక్కున్నారు,
మీరు సిమ్ కార్డ్ ఎప్పుడు వేసుకున్నారు, మళ్ళీ సిమ్ కార్డ్ ఎప్పుడు మార్చారు, ఇవన్నీ ఆధ్యాత్మికతానికి అవసరమే లేదు. ఇప్పటికీ మొబైల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి అని చెప్పాల్సి వస్తుంది. మరి దాని మీద మీటింగు చెప్పాలన్నా వద్దా, చెప్తే వాళ్ళు బాధపడి రారేమో అంటే మనము వాళ్ళ భౌతిక జీవితాన్ని ఇంతో కొంత ప్లీజ్ చేద్దాము, వాళ్ళను ఒప్పిద్దాము అన్నది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అంటే ఉన్న వాస్తవాలని ఉన్న విధంగా ముంగటి వాళ్ళ ముందర పెట్టడమే ఆధ్యాత్మికత. అంటే మీ మనసులో ఉన్న కంటెంట్ని వదిలేసి ఆ కంటెంట్ని మీరు చూడడం మొదలు పెడితే ఓహో ఈ మనసులో ఉన్నది జస్ట్ కంటెంట్ అని అర్థమవుతుంది మీకు. అప్పుడు నిజమైన వాక్శుద్ధి జరుగుతుంది. అప్పుడు నోరిప్పాల. పత్రి గారు 10 కాన్సెప్ట్లు చెప్పారు. మాకేం చెప్పారు 1995లో క్లాస్కి వెళ్తే ఒక మాట చెప్తే తక్కువ చెప్పారు అంటారు. ఒక మాట చెప్తే సార్ వచ్చాడు ఏదో ఒక మాట చెప్పాడు వెళ్ళిపోయాడు. 2 మాటలు చెప్తే ఏందబ్బా ఆయన అట్లా చెప్తాడు, అంత చెప్తాడు, అంత చెప్తాడు, అంత చెప్తాడు. 2 మాటలు చెప్తే ఎక్కువ చెప్పాడు, ఒక మాట చెప్తే తక్కువ చెప్పాడు. మాటలలో 1.5 మాట ఎట్లా మాట్లాడతాం? పూర్తిగానే మాట్లాడతాం, తక్కువన్న మాట్లాడతాం, అవునా కదా? మీ అందరికి 1.5 మాట కావాలా? ఏంటి? ధ్యానం తక్కువ చేయాలా, ఆస్తి మ్యాక్సిమం పెరగాల. షార్ట్ కట్లు ఉండవు దీంతో. అది పత్రి గారు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, బుద్ధుడు చెప్పినా, నేను చెప్పినా, మీరు రేపు స్టేజ్ ఎక్కి చెప్పినా ఆధ్యాత్మికతలో షార్ట్ కట్లు ఉండవు. చెయ్యాల్సిన పనులు చేయాలి, చెయ్యాల్సిన పని మీద దృష్టి పెట్టాలి. చెయ్యాల్సిన పని మీద దృష్టి పెట్టి నా మనసు ఇంకా ఏదో ఆలోచిస్తుంది అంటే దృష్టి ఉన్నట్ట. మళ్ళా మెడిటేషన్ చేస్తే ఫస్ట్ పెరగాల్సింది మీ కాన్సన్ట్రేషన్, మీ ఫోకస్. ఒక పని మీద నిమగ్నంగా ఉండాలి. వంట చేస్తే వంట చేయాలి. మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి. మళ్ళా నేను ఇక్కడికి రాలేను, చెప్పలేను. సరి అయిన ధ్యానం చేస్తే, సరిగ్గా ధ్యానం చేస్తే మొట్టమొదటిగా మీకు మీలో నైపుణ్యం పెంచి మీ చైతన్యంని చక్కగా చేసేది ఏంటి అంటే మీరు ఏదైతే వింటారో స్పష్టంగా వింటారో. ఎప్పుడైతే స్పష్టంగా వింటారో మీ అన్ని సిస్టమ్లు స్పష్టంగా ఉంటాయి. మనకి ఏం రాదు అంటే వినడం రాదు. బికాజ్ మనకు వినడం రాదు కాబట్టే సజ్జన సాంగత్యం పెట్టాడు ఆయన. ఓకే, ఆయన ఏం చేశాడు చెప్పండి? 40 సంవత్సరాలు తిరిగాడు. ఓకే, తిరిగాడు లేదా? మళ్ళీ దానికి ప్రూఫ్ అడుగుతారా? మేము అందరు కమ్యూనిస్టులు ఉంటారు ఇక్కడ, మాకు ప్రూఫ్ లేవు సార్, ఏం మాట్లాడతారు సార్ మీరు అంటారు దిగంగానే. 40 సంవత్సరాలు పిఎంసి రాకముందే ఆయన ఒక 2 లక్షలు 3 లక్షల మంది అనుభవాలు వినేశాడు. ఆయన ఎక్కువ ధ్యాన ప్రచారం చేశాడా, ఎక్కువ విన్నాడా? మళ్ళా ఆయనేమో ఎక్కువ విన్నాడు. మీరేం చేస్తున్నారు? మా పత్రి సార్ అని మీరు అందరు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎవరు వింటలేరు ఈ మధ్య. మళ్ళీ ఆయన ఏం చేశాడు? విన్నాక మాట్లాడా, మాట్లాడాక విన్నాడా? మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇది అయిపోగానే నిశ్శబ్దం క్లాసులు పెడతారు. నువ్వు క్లాసులో నిశ్శబ్దం లేకపోయినా బుర్రలో నిశ్శబ్దం ఉండాలా? 24 hours 7 days ఫుల్ జామ్ ప్యాక్ షెడ్యూల్ పెట్టి బుర్రలు ఖరాబ్ చేసి పంపిస్తున్నాం మనం అందరినీ. అన్నం తినేటప్పుడు నిశ్శబ్దం లేదు,
రాత్రి నిశ్శబ్దం, రాత్రేమో ఎంటర్టైన్మెంట్, పొద్దునేమో అడ్వెంచర్. ఎట్లయితుంది ఇది అంతా? మీరు కొంచెం శాస్త్రీయంగా ఆలోచించండి, వినడం నేర్చుకోండి. ఒక్కరినే పిలవండి స్టేజ్ మీదకి, ఆయన చెప్పింది మనసు పెట్టి వినండి. 50 మంది స్పీకర్లు ఒక్కరిది వినరు, ఆ 50 విని వినకూడనిది బుర్రలో ఉండిపోతుంది. మళ్ళీ కన్ఫ్యూజన్ రాకపోతే ఏమొస్తుందండి? ఎక్కడ మీ శాస్త్రీయత? ఎక్కడ పిరమిడ్లో ఉన్న శాస్త్రీయత? ఎక్కడ ఆయన నేర్పించిన శాస్త్రీయతని ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరందరూ? మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి, మీకు సూక్ష్మయానం అయిందా, మీకు 3వ కన్ను తెరుచుకుందా నాకు తెలియదు, కానీ మీరు గనక ధ్యానం చేస్తే మొట్టమొదటి సంకేతం ఏంటంటే మీకు వినడం కరెక్ట్గా అది గనక మీరు నేర్చుకోగలిగితే 90% మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి వినడం నేర్చుకుంటే. ఓకే, ఫస్ట్ది ఏంటి? వినటం. రెండవది నేను చెప్పా, ఎందుకు మీకు తెలుసు కదా, చెప్పా, నేను చెప్పను. నేను చెప్పా, ఇంకా అసలు నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు ఇక్కడి నుంచి. మిమ్మల్ని మీరు క్షోభ పెట్టుకోకుండా ఉండటం. మీరేమో క్షోభకు లోనవుతారంట, మీ ఇల్లు బాగుండాలంట. ఎట్లుంటుంది? నాకేమన్నా కానీ వశిష్ఠ గౌతమి బాగుండాలి, ఎట్లుంటుంది? శేషగిరిరావు గారు బాగుంటే నాకు వశిష్ఠ గౌతమి బాగుంటుంది. అవునా కాదా? ఎస్ సార్ నో? మీరు బయట జంతువుల్ని ఏమీ వేయట్లేదు, పక్కనోని ఏమి జుట్టు పట్టుకొని గుంజట్లేదు. నాకేం కనపడుతుంది అంటే మీరు క్షోభకు లోనవుతున్నారు. ఎందుకు లోనవుతున్నారు? ఎందుకు దిగులు పడుతున్నారు? మీకు మీరు ఎందుకు హాని కలిగించుకుంటున్నారు? ఎందుకు అంత దిగులు? ఏమైపోతామని ఎందుకు దిగులు? అవసరమా? మిమ్మల్ని మీరు తినడం మానేస్తున్నారు, దిగులు పడిపోతున్నారు. ఎందుకు మిమ్మల్ని మీరు హామ్ చేసుకుంటున్నారు? జంతువులనే ప్రేమించమన్నప్పుడు మిమ్మల్ని మీరు ప్రేమించుకోరా? మళ్ళీ ప్రేమించుకోండి. అందరూ ఎవరు వాళ్ళని ప్రేమించుకుంటే కొట్టడం తగ్గుతాయి కదా. హామ్లెస్, మీతో మీరు హామ్లెస్గా ఉండండి. మీరు డైరెక్ట్గా మిమ్మల్ని ఏం గిచ్చుకోవట్లే, లోపలికి వెళ్ళి గిచ్చుకుంటున్నారు. లోపలికి వెళ్ళి చింతపడుతున్నారు. ఎట్ట నడపాలరా బాబు దీన్ని? ప్రేమ ఉండాలి కదా. ఆయన మీద ప్రేమ మీకు 100% ఉంది. నేను వేరే డైరెక్షన్లో చెప్తున్నాను. మీకు మీ మీద ఎంత ప్రేమ ఉందో నాకు కావాలి. మీకు మీ మీద ప్రేమ ఉంటే కనుక ఇవన్నీ ఎదుర్కొంటాం. ఆయన మీద ఆయనకు ప్రేమ ఉంది, మీ మీద ప్రేమ ఉంది. 40 సంవత్సరాలు నడిపించాడు. నేను ఇప్పుడు ఇంతకుముందే చెప్పా, కాంటెక్స్ట్ కంటెంట్. నేను కంటెంట్ చెప్తే మీరు కాంటెక్స్ట్ మారుస్తారు, కాంటెక్స్ట్ చెప్తే కంటెంట్ మారుస్తారు. అర్థమవుతుందా? హామ్లెస్ కనపడట్లే, ఎంతో కొంత మిమ్మల్ని మీరు హామ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రాజెక్టు మీకంటే పెద్దగా అయిపోయింది, మీరేదో తక్కువ అనుకుంటున్నారు. నో, అట్లాంటివి ఉండవు. మూడవది, మొట్టమొదటిది ఏంది? వినడం. శాస్త్రీయంగా మాట్లాడే వాళ్ళ మాటలు వినండి. అన్నీ వింటాం, అందరి దగ్గర నేర్చుకుంటాం. నా తలకాయ ఏం నేర్చుకోరు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రెండవది, మిమ్మల్ని మీరు హామ్ చేసుకోకండి, దయచేసి చెప్తున్నా, ఎస్పెషలీ అందరు ట్రస్ట్ మెంబర్స్కి. మూడవది, మీకు 3వ కన్ను తెరుచుకుంటుంది అంటే మొట్టమొదటి లక్షణం ఏంటంటే మీకు వాక్ క్షేత్రం మీద 100% పట్టు ఉన్నవానికే 3వ కన్ను తెరుచుకుంటుంది.
సందర్భము, సమయము, ఎంత మనము ముంగటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఒక శాటిలైట్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషను ఒక మనిషి బుర్రలో వేస్తున్నాం. వాడు అరిగించుకుంటాడా? ఒక్క పుస్తకం చదివితే అరిగించుకుంటుంది బుర్ర. ఒక శాటిలైట్ నుండి ఉన్న ఇన్ఫర్మేషను ఒక మనిషి మీద వేస్తున్నారు. అంటే 1980లో 2025కి తేడా ఏంటి అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి, సగటు మనిషికి 1970-80లో 1% అన్ని విషయాల మీద అవగాహన ఉంటే, ఇప్పుడు ప్రతి మనిషికి జోబులో 300 నుంచి 400% ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ మొబైల్ ఫోన్లో. వాడు బ్రౌజ్ చేసుకుంటూ అంటే మీ బుర్రను మీరు 300 km/h నడుపుతున్నారు. 300 to 400 kilometers. అప్పుడేమో 1, ఇప్పుడు 300 to 4. ప్రతి సైడ్ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, కానీ నిర్ణయించుకోవాల్సింది ఎవరు? ఒక ఇడ్లీ తినాల్సింది నేను 300 ఇడ్లీలు పెడితే ఏం కావాలా? ఇవి చేస్తున్నప్పుడు మనకు డిస్ట్రాక్షన్, అంటే మన మనసు 10 తోవలకు పోతుందా, ఒక దగ్గర నిల్చుంటుందా? మళ్ళీ ధ్యానం చేస్తే ఒక తోవలో ఉండాలి. మొట్టమొదటిగా ఒక గురువు దగ్గర 1 సంవత్సరం ఉండండి. మొదలుపెట్టినప్పటి నుంచి 10 గురువుల దగ్గర పోతారు, 100 యూట్యూబ్లు చూస్తారు, 4 రిట్రీట్లకు పోతారు. మళ్ళీ కన్ఫ్యూజ్ కాక ఏమవుతారు మీరందరూ? అట్లా అంటే ఏం చెప్తారు? సార్ మళ్ళా గురువారం సాయిబాబా, శుక్రవారం ఈ దేవుడు, సోమవారం ఈ దేవుడు. ఏ దేవుడి దగ్గర పోయినా మారాల్సింది మీ చైతన్యమే కదా. పూజలు చేస్తే మీ భావాలు ప్రేమతత్వంగా మారడానికి పూజ పెట్టారు. ఓకే, మీరు ఎన్ని పూజలు చేసినా మీలో ప్రేమతత్వం రావట్లేదంటే పూజ చేసినా పనికి రావట్లేదు, ధ్యానం చేసినా పనికి రావట్లేదు. అవునా కదా? మరి పూజని ధ్యానంకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ చూస్తారు, కానీ ఆ రెండిట్లో ఉన్న కామన్ థింగ్స్ ఎందుకు చూడరు? అర్థమవుతుందా? ఆధ్యాత్మిక సాధన, ధ్యానము, ఆధ్యాత్మిక సంస్థ అంటే ఒక స్టోరీ గుర్తుపెట్టుకోండి. నాకు తెలుగులో పదాలు రావు. కుందేలు, తాబేలు. తాబేలు అంటే టార్టాయిస్ కదా. ఆ స్టోరీ తెలుసా? ఈ రెండింటికి పోటీ పడతాయి. కుందేలు అనుకుంటుంది, ఈడేమో నేను ఎప్పుడు వీడు ఒక 2 అడుగులు వేసే లోపల నేను ఎడుకోపోతా అంటాడు. మధ్యలో వాడు మెల్లగా వస్తాడు కానీ నిద్రపోతాడు. తాబేలు ఏం చేస్తుంది? అడుగులు వేసుకుంటే ఆధ్యాత్మిక అహంకారం వచ్చి కుందేలు ఏం చేస్తుంది? తాబేలులాగా బతకండి. బుడ్డి అడుగులేసి రోజుకు 3 కిలోమీటర్లు నడవండి. కేరళలో రోజుకి 5 కిలోమీటర్లు నడుపుతున్నారు. మీరెందుకు కాల్పాడు చేసుకుంటారు? వాడు పోనీ 5 కిలోమీటర్లు నడుచుకుంటాడు, అక్కడ వానికి అన్ని బాగుంటాయి. మనకు ఇక్కడ 3 కిలోమీటర్లే. దయచేసి చెప్తున్నా, ఆధ్యాత్మిక సాధన, ఆధ్యాత్మిక ప్రయాణము లాంగ్ రన్. అంటే మీరు 30-40 సంవత్సరాలు ఇవన్నీ చేస్తే మీలో చైతన్యం పెరుగుతుంది, కానీ 1-2 రోజుల్లో మార్పు కనపడిపోయి అన్నీ రివర్స్ అయిపోవు. లాంగ్ జర్నీ అంటే నడుచుకుంటా హైదరాబాద్కి రమ్మంటలేను. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేయండి, అందరికీ అన్నీ తెలుస్తాయి. ఏం తెలుస్తాయి అంటే ఈ 4 తెలుస్తాయి: వేకింగ్ అప్, గ్రోయింగ్ అప్, క్లీనింగ్ అప్, షోయింగ్ అప్.
మీరు ఆ పని చేస్తే ముంగటివాడికి కూడా ఈ 4 పనులు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాడు. అర్థమవుతుందా? ఈ 4 పదాలే ఈ భూమి మీద ఉన్న అన్ని ఆధ్యాత్మిక సంస్థల యొక్క వాటి వెనుక ఉన్న సిగ్నిఫికెన్స్, పరమార్థం. ఎవరినన్నా తీసుకోండి, ఈ 4 పదాలు అప్లై చేయండి. వేకింగ్ అప్, గ్రోయింగ్ అప్, క్లీనింగ్ అప్, షోయింగ్ అప్. ఈ 4 కావాలంటే మమ్మల్ని అడగండి, చెప్తాం. ఈ 4 మాకు తెలుసు అంటే కూడా ఫ్రీ, మీ ఇష్టం. అర్థమవుతుందా? ఈ 4 పదాలు వెనక హిందూయిజము, తావోయిజము, సిక్కిజము, ఏ ఇజం అన్నా తీసుకోండి, ఈ 4. వేకింగ్ అప్, గ్రోయింగ్ అప్, క్లీనింగ్ అప్, షోయింగ్ అప్. ఎవరి దగ్గర పోండి, ఈ 4 పదాలు అప్లై చేయండి. మీరు కోయంబత్తూరు పోతారా, బెంగళూరు పోతారా, నార్త్ ఇండియా గురువుల దగ్గర పోతారా, అమెరికాలో ఉండే గురువులు, ఎక్కడికన్నా పోండి, ఈ 4 అప్లై చేయండి. ఓహో, నేను ఈయన దగ్గర పోయి గ్రో కావడానికి వెళ్తున్నా, ఈయన దగ్గర సర్వీస్ నేర్చుకోవడానికి పోతున్నా, అన్నీ ఇక్కడ దొరుకుతున్నప్పుడు నువ్వు ఎక్కడికి పోవు? నీకు అన్నీ ఇక్కడ దొరుకుతున్నప్పుడు మరి నీ మనసు అక్కడికి పోవాలని ఎందుకు అనిపిస్తుంది? మనమే అంటాం కదా, అన్నీ మా దగ్గరనే దొరుకుతాయని. మళ్ళీ అన్నీ మన దగ్గర దొరుకుతాయి, మన మనసు ఎందుకు అక్కడ పోతుంది? అందరి దగ్గర నేర్చుకుంటున్నాము అంటాం. మన దగ్గర నుంచి అందరు నేర్చుకుంటున్నారు, మనం అందరి దగ్గర నేర్చుకున్నప్పుడు ఈ సంక్షోభం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఇప్పుడు జూన్ పౌర్ణిమ. జూన్ పౌర్ణిమ అమెరికాకి స్పెషల్కు, ఇండియాకి స్పెషల్ కాకుండా ఉండదు. పౌర్ణిమ ఒకటే, ఓకే, 12 గంటలు అటు ఇటు. ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి? నువ్వు హిందూ ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ, చైనీస్ ఆస్ట్రాలజీ ఏదన్నా తీసుకో, కానీ ఈ పౌర్ణిమ రోజు వీటిని శక్తి లాగా చూస్తే దీనికి ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ జూన్ జెమినీ ఫుల్ మూన్కి మనుషులకు ఒకనొక పాఠం నేర్చుకోవాలి. ఏంటి అంటే, నువ్వు చేసే ఆలోచన, మాట, చేష్టలు, నువ్వు చేసే సేవ, నువ్వు గుడ్ విల్ని సంపాదిస్తున్నావా, ఇల్ విల్ని సంపాదిస్తున్నావా? అంటే సీనుగానికి కింద పడ్డాడంటే మంచిగా అయింది, కింద పడ్డాడు మంచిగా అయింది, వానికి ఏమో జరిగిందంట మంచిగా అయింది. ఎవరికన్నా మంచి జరగలేదు అంటే మంచిగా అయింది దానికి అన్న వ్యక్తులు పెరుగుతున్నారా? అయ్యో వానికి ఎందుకు ఇలా జరిగింది అనే వ్యక్తులు పెరుగుతున్నారా? గుడ్ విల్ని పెంచుకోవాలా. నేను 100 మందికి అన్నం పెట్టాలా అనుకుంటున్నాను అంటే 100 మంది రావాలి సాయం చేయడానికి, అది గుడ్ విల్ అంటే. అబ్బా వీడు వస్తే ఏమడుగుతాడో అని వాడు ఉరికిపోతున్నాడు వాడు, అది ఇల్ విల్ అంటే. మనము ధ్యానం చేసి గుడ్ విల్ని సంపాదిస్తున్నామా, ఇల్ విల్ని సంపాదిస్తున్నామా చెప్పండి? మనుషులు చూడగానే భయపడి ఉరికిపోతున్నాడు. అరే వాడు వస్తున్నాడు రా, మనకి ఏదైనా చేయాలరా అన్నదాన్ని సంపాదిస్తున్నామా? అరే వాడు వస్తున్నాడు రా పారిపోదామన్నది సంపాదిస్తున్నామా? ఈ మంత్ యొక్క విశిష్టత, గుడ్ విల్ని పెంచుకోండి, మంచిని పెంచుకోండి. మనం వస్తున్నాం అంటే పారిపోయేటోళ్ళని పెంచుకోకండి. అది పౌర్ణిమ ధ్యానం అంటే. ఆయన 40 సంవత్సరాలు ఏం పెంచుకున్నాడు? ఇంటికి రాగానే అందరికి అన్నం పెట్టేవాడు. ఇప్పటికీ పిరమిడ్ సొసైటీ నడుస్తుందంటే ఓన్లీ ఒకటే ఒక టెక్నిక్ ఏంటంటే, ఫస్ట్ డే నుంచి సారు అప్పుడు ట్రస్ట్ లేకపోయినా ఇంటికి వస్తే అన్నం పెట్టేవాడు. అర్థమైందా? ఆ అన్నం సహజంగా పెట్టాడు కాబట్టి ఆ గుడ్ విల్తో ఈ 40 సంవత్సరాలు నడిచింది. మనం ఆ గుడ్ విల్ని ఉంచుకుంటున్నామా, పోగొట్టుకుంటున్నామా? అది మీ చేతిలో ఉంది. ఎందుకంటే మేము ఆల్రెడీ తగ్గాం.
వేరే దగ్గర కుటుంబ పాత్ర ఎక్కువ ఉంటుంది, మా దగ్గర కుటుంబ పాత్ర 0. ఇది పెద్ద కుటుంబంలో మేము ఉన్నాం అంతేగాని మేమేం పెత్తనం చేయట్లేదు. మళ్ళీ దీంతో మీ గుడ్ విల్ పెంచుకుంటారా, దీన్ని ముందర తీసుకెళ్ళి ఇల్ విల్ పెంచుకుంటారా అన్నది మీరే. మీకు ఆయన ఏం నేర్పించాడో దాన్ని ఒకసారి గ్రహించండి. గ్రహించినప్పుడు మీకు పౌర్ణమి యొక్క విశిష్టత తెలుస్తుంది. విశిష్టత తెలిసినప్పుడు అన్నీ తెలిసిపోతాయి. దయచేసి గుడ్ విల్ పెంచుకోండి. ధ్యానం చేస్తే గుడ్ విల్ పెరగాల, అది తగ్గుతుంది. ఆయన బాడీ వదిలినప్పటి నుంచి చూస్తుంటే ఆ గుడ్ విల్ తగ్గుతుంది. అది అట్లుంచినా చాలు, పెంచుకుని తగ్గిస్తే కనుక మళ్ళీ మనం ఏబీసీ నుంచి స్టార్ట్ చేయాలి. నా విజ్ఞప్తి ఏంటంటే అన్ని ట్రస్ట్ల మీద సమానంగా ఆయనకు ప్రేమ ఉంది. దయచేసి ఒక ట్రస్ట్ని పోల్చకండి. అన్ని ట్రస్టులు సమానము, అన్ని ట్రస్టుల మీద ఆయనకు ప్రేమ ఉంది. సో గుడ్ విల్ని ఎప్పుడైతే పెంచుకుంటారో ఆటోమేటిక్గా అన్ని పనులు అయిపోతాయి. అదే మీకు నేను చెప్పే విషయం. గుడ్ విల్ తగ్గిందా మీరు ఎంత పెట్టినా ఏది కాదు. గుడ్ విల్ ఎట్లా పెంచుకుంటారు అంటే, మేము ఒక పూట అన్నం పెడతాం, చెప్పిన మాట మీద నిల్చోండి, ఆ ఒక పూట పెట్టండి అంతే. ఆడంబరాలకు పోవాల్సిన అవసరం లేదు. గుడ్ విల్ పెంచుకోండి. ఇంకొకటి ఏంటి అంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంది బయట, ఓకే. దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ నవ్యయుగ ధ్యాన యోగ మాసపత్రిక, ఓకే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ధ్యాన జగత్ మ్యాగజైన్లో గత ఒక సంవత్సరం నుంచి కొన్ని ఆర్టికల్స్ని నేను కూడా సెలెక్ట్ చేస్తున్నా, ఓకే. సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, శాస్త్రీయంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉన్న ఆ ఆధ్యాత్మిక సబ్జెక్ట్ని కొన్ని ఆర్టికల్స్ నేను కూడా సెలెక్ట్ చేసి దీంతో వాణి మేడం త్రూ అండ్ స్వర్ణలత మేడం త్రూ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి, ఓకే. ఇది ఇప్పుడు కొంచెము భారతీయ తత్వపు ఆధ్యాత్మిక కోణం నుంచి న్యూ ఏజ్ ఆధ్యాత్మిక కోణం వరకు అన్నీ ఒక కలయిక. సో మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు, మీకు మీ టేస్ట్ బట్టి, ఓకే. ఆ టేస్ట్ బట్టి ఆ ఆర్టికల్ ఉంటుంది కాబట్టి దీన్ని మీరు కొంచెం ప్రమోట్ చేయండి. ఫస్ట్ మీరు యాక్సెప్ట్ చేసి స్టార్ట్ ప్రమోటింగ్ ధ్యాన్ జగత్ మ్యాగజైన్, ఓకే. సో ప్రతి మ్యాగజైన్లో ఈరోజు భూమి మీద నడుస్తున్న ఆధ్యాత్మిక కొత్త ఇన్ఫర్మేషన్ దీంతో పొందుపరచడానికి నేను సాయశక్తులా కృషి చేస్తాను. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా దీంతో ఉంటుంది కాబట్టి మరలా మీరు ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా దీంతోనే ఆ ఇన్ఫర్మేషన్ని మేము ప్రతి నెల అందించడానికి ప్రయత్నిస్తాం, ఓకే. అందుకోసమే ఈ ధ్యాన్ జగత్ మ్యాగజైన్ని కొంచెం ఆదరించండి, ఓకే. రైట్, థ్యాంక్ యూ. ఆదర్శ సూత్రాల కన్నా నాకు 13 సూత్రాలు చాలా ఇంపార్టెంట్. ఆదర్శ సూత్రాలు ఏం లేదు, నా అనుభవం చెప్తా ఆదర్శ సూత్రాలతో, ఓకే. మొట్టమొదటి రోజు వచ్చినప్పుడు ఈ 18 ఆదర్శ సూత్రాలు సార్ ఎలా తయారు చేశాడు, ఏ పుస్తకాలు చదివాడు నాకు తెలుసు, ఓకే. ఆయన 18 ఆదర్శ సూత్రాలు చదివాం. 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు అయ్యాలకి ఏమైందంటే ఈ 18 ఆదర్శ సూత్రాలకు కరెక్ట్ ఆపోజిట్ చేసే వాళ్ళందరూ ఉన్నారు గ్రూప్లో. వీటిని పాటించేవాడు ఎవడు లేడు. మళ్ళీ ఒక 5 సంవత్సరాలు ఆగితే వీటికి ఆపోజిట్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ 18 ఆదర్శ సూత్రాలను ప్రేమించిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చారు.
అంతేగాని నేను 18 ఆర్జన సూత్రాలను బట్టి కొట్టలే. నేను గమనించింది అది. ఈ 13 సూత్రాలలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏది అంటే, జరిగిపోయిన వాటి గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు, చేయవలసిన వాటి కోసం మాత్రం ఎప్పుడూ ప్రణాళికలు ఉండాలి. డిసెంబర్ జనవరి నుంచి నవంబర్ వరకు సార్కి డిసెంబరే కనపడేది. మళ్ళీ పోయిన డిసెంబర్లో ఇది అయింది సార్, ఇంత అప్పు ఉందంటే చూద్దాం లేవయ్యా, వచ్చే డిసెంబర్ గురించి మాట్లాడదాం అంటాడు. అర్థమవుతుందా? ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా, అది ఓకే కాన్సెప్ట్, మళ్ళీ ప్రొలాంగ్డ్ కాన్సెప్ట్ అది కాదు. ఇది ఏదంటే, అందరి పనులను తామే చేస్తూ దాని క్రెడిట్ను మాత్రం అందరికీ పంచాలి. ఇది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. షోయింగ్ అప్ అంటే అదే. ఇక్కడ మొత్తం పిరమిడ్ కట్టాలి, రాజమండ్రి కట్టిందని చెప్పి వెళ్ళిపోవాలి. చూడండి, అవుతుంది అది. రాసేసాడు ఆయన సూత్రంగా, రాసేసాడు. ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. భూమి మీద ఎప్పుడు కూడా ఒక రిలేషన్షిప్ థెరపీ, ఇప్పుడు వరల్డ్లో నేను చూస్తున్నా కదా, బాంధవ్యాలు ఘర్షణలు ఎక్కువైపోయినాయి. అంటే మినిమం $5,000 $10,000 తప్ప నీకు ఎవడు థెరపీలు ఇయ్యనియ్యాడు. మినిమం 50,000 to ₹1,00,000 ఇస్తే, అది కూడా ఎందుకు కొట్లాట అయిందో వాడు అట్లా చెప్తాడు, ఓవర్గా చెప్పాడు. పత్రి గారు ఫస్ట్లో జాబ్ చేసేటప్పుడు ఆయనకు ఒక బుక్ దొరికింది, హూ మూడ్ మై చీజ్ అని. అంటే అదొక బుక్. ఇంకొక బుక్ ఏంటి అంటే, ఐ ఆమ్ ఓకే, యు ఆర్ ఓకే. నేను ఓకే, నువ్వు కూడా ఓకే, అట్లా పని చేద్దాం. నువ్వు నాట్ ఓకే, నేను ఓకే, పని కాదు. నేను నాట్ ఓకే, నువ్వు నాట్ ఓకే, పని కాదు. నేను ఓకే, నువ్వు ఓకే అంటేనే సంస్థ నడుస్తుంది. అంటే బోధన ఓకే, బోధకుడు ఓకే, వినేవాడు ఓకే. ఇక్కడ ఏమైపోయిందంటే, వినేవాడు బోధన కన్నా బోధకుడు కన్నా ఎక్కువైపోతాడా అంటే అది ఇంపాసిబుల్, కాలేడు అది. ఈరోజు భూమి మీద ఎట్లయిపోయిందంటే, శిష్యుని మించిపోదామా అన్నదానికి ఆధ్యాత్మికను ఉపయోగించుకుంటే అది ఎప్పటికీ కాదు. అది బోధకుడు ఒకానొక కోణంలో ఇంకా నేర్చుకుంటాడు కాబట్టి ఆయన ఇంకా శిష్యుడే. మీరు శిష్యులు గారు, మీలో కూడా ఒక గురుతత్వం ఉంది. ఆ గురుతత్వం నిద్రలేపండి. మీరందరూ ఓకే అయితేనే ఈ ట్రస్ట్ ఓకే. మీరు అందరూ ఓకే, ట్రస్ట్ ఓకే, ధ్యాన జగత్ ఓకే అయినప్పుడు రాజమండ్రి ఓకే. అవునా కదా? మేడం అడిగింది, అసురులు సురులు అనుకుంటా. అర్థమైందా? మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పత్రిజీ గారు స్థాపించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక పుస్తకాల యొక్క ఎసెన్స్ ఏంటి అంటే, పత్రి గారు దేన్ని నమ్మారు అంటే, నా జీవితంలో నాకెవడు శత్రువు లేడు, నేను శత్రువులతో కొట్లాడను. నా జీవితంలో ఎవడు శత్రువు లేడు, ఆ శత్రువుతో నేను కొట్లాడను. అంటే ఆయన ఏ కాంటెక్స్ట్లో చెప్పాడు అంటే, నేను ఎప్పుడైతే శత్రువుతో కొట్లాడుతానో నా ఎనర్జీ అంతా నేను శత్రువుకి పోస్తాను కాబట్టి నాకు టైం లేదు, నేను వెలుగు మీద ధ్యాస పెడతాను, చీకటి మీద నేను ధ్యాస పెట్టను. అది ఆయన నిర్వచనం. ఈ మన లోపల ఉన్న సురులు అసురులకి తేడా ఏంది అంటే, ఎవరికైతే జీవిత లక్ష్యం తెలుస్తుందో, ఎవడైతే జీవితంలో బాధ్యతగా తీసుకుంటాడో వాళ్ళు సురులు. అసురుడు ఒకటే ఏం చేస్తాడంటే, వాడు దేనికి బాధ్యత తీసుకోడు, వానికి జీవిత లక్ష్యం తెలియదు. జీవిత లక్ష్యం తెలియనివాడు, బాధ్యత తీసుకునేవాడు మ్యాటర్లో ఇరుక్కుంటాడు. జీవిత లక్ష్యం తెలుసుకొని ప్రతిదానికి బాధ్యత తీసుకునేవాడు
మూలం చేరుతాడు. వీడేమో మ్యాటర్లు ఇరుక్కుంటాడు. ఎందుకంటే వాడు ఒకటే ఒకటి చేయడు. రావణుడికి రాముడికి ఒకటే తేడా, లక్ష్యము లేదు, బాధ్యత తీసుకోవాలి. బాధ్యత అంటే వేరే వాళ్ళని తీసుకొని రావు కదా నువ్వు, అర్థమవుతుందా? శ్రీకృష్ణుడికి శ్రీరాముడికి ఉన్నది బాధ్యత, లక్ష్యం. ఏదైనా చూడండి, లక్ష్యము బాధ్యత ఉన్న దగ్గర వెలుగు ఉంటుంది. అది మీరు భగవద్గీత చదువుతారా, బుద్ధుడు టీచింగ్స్ చదువుతారా, న్యూ ఏజ్ చదువుతారా, న్యూ ఏజ్లో ఏముంటుంది అంటే వెలుగు ఉంటుంది. వెలుగు ఏం చేస్తుంది? మీకు జీవిత లక్ష్యంని చూపెడుతుంది. బాధ్యత, డార్క్నెస్, చీకటితనం, ఈవిల్, అది భారతీయ సంస్కృతి కానీ సద్దాం హుసేన్ కానీ హిట్లర్ కానీ వాళ్ళకి లేనిది ఏంటి? జీవిత లక్ష్యం. వాడు బాధ్యతగా లేడాడు. ఈ రెండు లేవు. ఈ రెండు లేనివాడు నెగిటివ్, ఈ రెండు ఉన్నవాడు వెలుగు. ఈ రెండు మీలో ఉన్నాయా, తగ్గాయా, శూన్యమయ్యా, అసురులు సురులు మీ లోపల యుద్ధం ఎలా చేస్తున్నారు అంటే మీరు జీవిత లక్ష్యంకి దగ్గర అయితే కనుక ఈ రెండు పోతాయి. మీరు బాధ్యతగా ఉంటే ఈ రెండు పోతాయి, మీరు వెలుగుతో నిండుతారు. పత్రి గారి కాన్సెప్ట్ ఏంటి అంటే, నాకు నెగిటివ్ పీపుల్ని గుర్తించడము, వానితో కోట్లాడడము, వానికి ఎనర్జీ పోయడం నాకు లేదు. నాకు ఎవడు వెలుగు నింపుతాడో ఇప్పుడు శేషగిరిరావు ఉన్నారు, వెలుగు కనపడి నేను పోయి నింపుతా. ఆయన జీవితంలో కంప్లైంట్లు వినడానికే ఫస్ట్లో టైం ఇచ్చేవాడు కాదు. ఇంకా లాస్ట్లో సార్ని ఎంత కాంప్రమైజ్ చేశారంటే ఆయన ప్రతిరోజు జీవితంలో 2 గంటలు కంప్లైంట్లే వింటూ వచ్చాడు. ఎందుకంటే భూమి మీద ఇప్పుడు మనం ఎలా ఉన్నామో కాదు, మనం ఎలా ఉన్నామో భూమి ఎలా ఉంది, అది బాధ్యత. అంటే మీరందరూ వెలుగు నింపారనుకోండి, ధ్యానం ఆటోమేటిక్గా హ్యూమానిటీకి వెళ్ళిపోతుంది. ఆపుతుంది మనమే, పంపించాల్సింది మనమే. మనము ఏం ఆపుతుంది అన్న దాని మీద రీసెర్చ్ చేస్తున్నాం. ఎవడు ఆపుతున్నాడు, వీడు ఆపుతున్నాడు, ఈడు ఆపుతున్నాడు, మనం అందరం కలిసి ఆపుతున్నాం, లేకపోతే అందరం కలిసి తీసుకెళ్తాం. ఆయన నమ్మింది ఒకటే ఒక సిద్ధాంతం, ఈవిల్ ఈజ్ నాట్ యువర్ ఎనిమీ, అంటే చెడు అన్నది నాకు శత్రువు కాదు అని నమ్మాడు ఆయన. ఇక్కడ ఏమైపోతుందంటే మిగతా వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఒక్కరికి అర్థం కాలేదు. దీంతో నువ్వు కొట్లాడితే దానికి ఎనర్జీ పోస్తావు, దానికి ఎనర్జీ పోసినావు అంటే అది గట్టిగా అవుతుంది. మీరు మళ్ళీ వెలుగుకి నీళ్ళు పోస్తున్నారా, పిచ్చి చెట్టుకి నీళ్ళు పోస్తున్నారా అంటే అది మాత్రం చెప్పరు. చెప్పండి. వెలుగు నింపే పనులకు డబ్బులు ఇవ్వండి, చీకటి పనులు చేసే వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి, ఆటోమేటిక్గా అయిపోతుంది. మీకేంది బాధ్యత? మీరు బాధ్యత ఉంటే కనుక ట్రస్ట్ బాధ్యతగా ఉంటుంది. ట్రస్ట్ బాధ్యతగా ఉందంటే మీరు ప్రతిబింబం, మీ యొక్క ప్రతిబింబమే ట్రస్ట్ యొక్క ప్రతిబింబమే రాజమండ్రి. సింపుల్. కొందరు ఎవరన్నా దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటే మనం ఏం చేయలేం, ఎందుకంటే ఆయన ఎప్పుడు కంట్రోల్ చేయలేదు. అర్థమవుతుందా మేడం? దట్ ఈస్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్. ఓకే. ఒకటేమో మనల్ని మ్యాటర్ వైపు తీసుకెళ్తూ ఉంటుంది, ఒకటేమో మనల్ని తేలిక వైపు తీసుకెళ్తుంది. తేలిక వైపు పోవాలంటే రెండే రెండు, జీవిత లక్ష్యం తెలియాలా, బాధ్యత చైతన్యంతో ఉండాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ.